అందరికి నమస్తే. వెల్కమ్ టు అవర్ బీసీ మీడియా. ఈరోజు ఇష్యూ ఏందంటే నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగ ఉద్యోగ నోటిఫికేషన్లు. మన ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 2.5 సంవత్సరాలయింది. ప్రభుత్వం రాకముందేమో మొత్తం విర్రవీగిపోయి ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినది ఎట్లా పడితే అట్లా అడ్డగోలు హామీలిచ్చి, యువతను మొత్తం ఉబ్బిచ్చి ఓట్లేసుకొని వాళ్ళతో లబ్ధి పొంది ఇప్పుడు కుర్చీలో కూర్చొని వచ్చి ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పడి కూడా 2.5 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికి ఒక్క జాబ్ దిక్కు లేదు. అయితే ఇప్పుడు కొత్తగా ఏమన్నా పోలీస్ శాఖలో 19,000 20,000 25,000 వరకు ఖాళీలు ఉన్నాయి అన్నట్టు గవర్నమెంట్ చెప్పింది, గవర్నమెంట్ లెక్కల ప్రకారం. కానీ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమంటుండంటే, సీఎం రేవంత్ రెడ్డి 5,000 ఖాళీలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి చెప్తారు అన్నమాట. ఎక్కడ 2 లక్షల నోటిఫికేషన్లు, ఎక్కడ 5,000? మొత్తం పోలీస్ సరే అట్లానే మన పోలీస్ శాఖలో ఓన్లీ 5,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయంటే అది కూడా కాదు. మళ్ళా ఇప్పుడు 5,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి ఎవరి ప్రాణం తీద్దామని నువ్వు చూస్తున్నావు. నువ్వు 5,000 పోలీసు ఉద్యోగాలకు నువ్వు నోటిఫికేషన్ ఇస్తావు. అక్కడనేమో నిరుద్యోగ యువతనేమో కొట్టుకు రావాలి. ఎంతమంది ప్రాణాలు పోవాలి నువ్వు ఇచ్చే 5,000 నోటిఫికేషన్లతో? నీకు శాత కానప్పుడు మొత్తానికి వేయొద్దు. అయితే నిన్న నిరుద్యోగ యువత అందరూ మన దిల్సుఖ్నగర్ సాయిబాబా గుడి కాడ ధర్నా చేసారు. నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు అంటే నేనున్నా అన్నట్టు ఉరికిన వాళ్ళ కాడికి. ఇప్పుడు నువ్వేమంటాం, వాళ్ళు కష్టపడో లేకపోతే వాళ్ళని కోసం ఏమంటాం క్యాంపెయినింగ్ చేసి నేను గెలిపించారు. గెలిపించినప్పుడు గొప్పన పని చేయాలి. అట్లా కాకుండా రోడ్డు మీదకి వచ్చిన బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లల్ని అరెస్ట్ చేసి వాళ్ళేదో ఆందోళన వాళ్ళ నిరసన ఏదో చెప్పనికి వాళ్ళు వచ్చి రోడ్డు మీదకి. నీకేదో పోలీసు బందోబస్తు ఉందని చెప్పి, పోలీసు వాళ్ళు ఉన్నారని చెప్పి, హోమ్ మినిస్టర్ నువ్వే అని చెప్పి విర్రవీగుతూ వాళ్ళ నోరు అంచు వేస్తున్నావు నువ్వు. ఇదెక్కడ న్యాయం? అదే నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేసినావు? పోయి మేము గెలిస్తే మేము అది చేస్తాం, ఇది చేస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మేము గెలవంగానే, నిరుద్యోగులను ఇట్లా ఆదుకుంటాం, అట్లా ఆదుకుంటాం. మొత్తం పొంగనాలు మాటలు, గొప్పలు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అయింది. ఒక్కరోజైనా పిలిచి నిరుద్యోగులను పిలుచుకొని మాట్లాడినా? ఏంది మీ బాధ, ఏంది మీ కష్టమైంది, ఏం చేయాలి ఏంది అని? వాళ్ళకి చారణ మందమైన చేసినావా ఇప్పుడు 2.5 సంవత్సరాలలో? ఒక చారణ మందం పని చేసేది కానీ ఇప్పుడు వాళ్ళనేమో అరెస్ట్ చేసి మొత్తం విర్రవీగుతున్నావు నువ్వు.